ఈయనేంటి అంత సీరియస్గా వెళ్ళిపోయాడు? కొంపదీసి ఉద్యోగం నుంచి బీగాడు కదా. ఏంటండి ఫేస్ అలా పెట్టారు? నేను రావడం మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అదేం లేదండి. రీ అమ్మాయిని కూర్చోబెట్టి ఏదైనా ఆఫర్ చేయరా? కరెక్టే. రండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? అయ్యయ్యో అదేం వద్దండి. యాక్చువల్లీ నేను ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. నువ్వు అనుకుంటుంది కాదురా అది. యాక్చువల్లీ మీరేం చెప్దాం అనుకుంటున్నారు నాకు మొత్తం తెలుసు. అయినా మీరు మా రెస్టారెంట్ ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు మా రెస్టారెంట్లో ఒక మంచి మాక్టైల్ ఇస్తాను, తాగనోకనా? కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అర్థమవుతుంది. అరే సిగ్గులేనాడా, సిగ్గుపడడం ఆపు. నువ్వు అనుకున్నావు కదా ఆ పిల్ల చెప్పేది. ఓ అవునా? మీ పేరు బంటి కదా? అబ్బో ఏంటి రక్షణ చేస్తున్నాడు. మా స్కూల్ మేట్స్ అందరం ఒక చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశాం. కానీ నేను 10th మీ స్కూల్ కాదే, మా ఊరు అల్లారెడ్డి పల్లెలో చదివాను. దేవా అయ్యో అది కాదండి, మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ మీ రెస్టారెంట్లో మీట్ అవ్వాలనుకుంటున్నాం. ఇదే ఓహో, మీ ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదరా? ఎప్పుడు? రేపే అండి లంచ్కి. షూర్ అండి, నేను రిజర్వ్ చేసేస్తాను. రీ ఒరిజినల్ అన్నది లోపలే ఉన్నాడు, కొంచెం చూసుకో. ఏంటి? ఏమీ లేదండి, ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ ఇవ్వమంటుంది, దాన్ని ఏం చేద్దాం అంటున్నా. ఏం చైత్ర? థ్యాంక్ యూ అండి. నీ పేరు? చైత్ర. చైత్ర, నైస్ నేమ్. ఓకే అండి, విల్ మీట్ యూ టుమారో. ఓకే అండి. మేఘనా గారు, అది ఇందాక మీరు ఏదో చెప్పాలనుకుంటే నేనేదో అనుకున్నాను. సారీ అండి, ఏమనుకోమాకండి. మీరేమనుకున్నారండి? నేనేదో అనుకున్నానండి, మీరే తప్పు అనుకోకండి. మీరేమనుకున్నారో తెలియకుండా నేను తప్పుగా ఎలా అనుకుంటానండి? మీరేమైనా తప్పుగా అనుకున్నారా? నేను తప్పుగా అనుకోలేదండి, నేను ఇంకోటి ఏదో అనుకున్నాను, అది తప్పు అయితే కాదు. మీరు మాత్రం తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకేనండి. ఓకే అండి, బాయ్. అసలు ఏం మాట్లాడాను నేను? ఈ టాపిక్ ని అనవసరం టచ్ చేశానంటావా? ఎలారా ఈ టాలెంట్ తో అమ్మాయిని పడద్దాం అనుకున్నావా? హౌ? వీడు మారడు. అసలు ఏం జరిగింది? ఇదిగో ఈ వారం కలెక్షన్స్, ఆన్లైన్ రిసిప్ట్స్. అర్థమైంది, అమ్మాయి బాగుంది, లైన్ వేస్తున్నాను అనుకోకుండా రెస్టారెంట్కి వచ్చింది. ఏదో బిల్డప్ ఇద్దాం రెస్టారెంట్ ఓనర్ అని చెప్పాను. ఏమైంది ఇప్పుడు? మరి ఈ లాభాలు నాకెందుకు ఇస్తున్నారా? అది కూడా నువ్వే ఉంచుకో. బాగా హర్ట్ అయినట్టున్నాడు. అరే నన్ను చూసినప్పుడు కూడా కొంచెం కూడా తడబడలేంటారు నువ్వు. సర్లే, కొన్ని చూసి చూడటం వదిలేయాలి. ఏమి హెల్ప్ చేయలేదా నీకు? ఏం హెల్ప్ చేసేవరా? ఏమి హెల్ప్ చేశానా? డాలీ రిలీజ్తో పబ్కి వెళ్ళినప్పుడు వదిన నాకు ఫోన్ చేసినప్పుడు ఇంకా రెస్టారెంట్ లో ఉన్నాడు, ఎవరిని మొత్తం చాలా సీరియస్ చూస్తున్నాను కవర్ చేసి నీ మీద అనుమానం రాకుండా మేనేజ్ చేశాను. డోంట్ యు రిమెంబర్ దట్? 2 సంవత్సరాల 3 నెలల 4 రోజుల డిసెంబర్ 20 10th క్లాస్ గౌరవతో గోవాకి వెళ్ళినప్పుడు నువ్వు నేను కలిసి తిరుమల దర్శనంకి వెళ్ళి ఇంకో 4 గంటల అవైలబుల్ లో ఉన్నామని వదినకు అబద్ధం చెప్పి నువ్వు గోవా నుంచి వచ్చే లోపల ఆన్లైన్ లడ్డు ఆర్డర్ పెట్టి అది నీ చేతిలో పెట్టి వదినకు 3 నమ్మలు పెట్టావు. డోంట్ యు రిమెంబర్ దట్? ఇవన్నీ వదిలికి చెప్తాను నేను బెదిరించి. ఆ అమ్మాయి హోటల్కి వచ్చినప్పుడు ఓనర్ నేనని బిల్డప్ ఇచ్చి లైన్ వేస్తాను, సపోర్ట్ చేయండి నేను అడగట్లేదు. నేను అదే చెప్తున్నాను రా, ఆ అమ్మాయి ఉన్నప్పుడు రెస్టారెంట్ నీదే. వద్దన్నా, వద్దు. మళ్ళా నువ్వు హోటల్తో ఎందుకు? వదినా వదినా వదినందుకురా ఇప్పుడు. అయినా నేను ఎందుకు హర్ట్ అవుతాను చెప్పు? వారం అంతా రెస్టారెంట్ చూసుకుని నువ్వే, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయరా. ఈ డబ్బులు